ఆగస్టు నెల 2వ తేదీ పునీత వర్చెల్లి యూసేబియస్ గారి పండుగ. బిషప్పు, వేదసాక్షి, శ్రీసభ పితామహుడు. ఇటలీ దేశ పునీత వర్చెల్లి యూసేబియస్ గారు చిన్న ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి తల్లి అడుగుజాడల్లో శ్రీసభ విశ్వాసములు పెంచబడి గురువులుగా అభిషక్తులైన కొలది కాలానికే పీఠాధిపతులుగా ఎన్నుకోబడి గురువులు లౌకిక ప్రజల్లో ఉండకుండా ఒక ప్రత్యేక నివాస స్థలములో ఒక సంఘంగా ఉండే ఏర్పాట్లను చేపట్టి సన్యాస జీవితానికి ఆదర్శప్రాయులు అయ్యారు. యేసు త్రిత్వములోని ఒక వ్యక్తి కాదని, యేసు దేవుడు పుత్రుడే కాని దేవ స్వభావము కాదు అని సంఘాలతో బలంగా వాదించి దేశ బహిష్కరణ గావించబడి ప్రభువులోని దైవ మానవ స్వభావాలను పరమరహస్యాన్ని గురించి మరింత శక్తివంతంగా క్రీస్తు సందేశ పర్యటనలు చేశారు. వీరు శ్రీసభ క్రైస్తవ మతాధిపతుల సమావేశాలను జరిపించి వాటిని నెరవేర్చ నిరంతర కృషి సల్పారు. బైబిలు లాటిన్ పురాతన వ్రాతలను తిరుగవ్రాసి క్రైస్తవ విశ్వాస ప్రమాణాన్ని తయారు చేసి ప్రభువునందు శాశ్వతంగా నిద్రించారు. పునీత వర్చెల్లి యూసేబియస్ గారు. పునీత యూసేబియస్ గారా